దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో జన సైనికులకు కోపం వచ్చింది. అయితే నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాట్ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైతే పరాయివాడు, మాతో నిలబడేవాడు పరాయివాడైతే మావాడే అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా ఇండైరెక్ట్ గా అసలు విషయం చెప్పారు నాగబాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ హీట్ పెంచేశాయి. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండటంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లులు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల రావడం, తన స్నేహితుడిని గెలిపించాలని బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో జన సైనికులకు కోపం వచ్చింది. అయితే నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైతే పరాయివాడు, మాతో నిలబడేవాడు పరాయివాడైతే మావాడే అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండానే ఇండైరెక్ట్ గా అసలు విషయం చెప్పారు నాగబాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. Please cast your vote. It's a very responsible day for us, all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Thank you. Thank you. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people there will be a huge turnout because I think people are also becoming more and more responsible in all areas. So firstly I would like to tell I am not politically aligned with any party అండి. నాకు official గా ఏ పార్టీతో సంబంధం లేదు. I am neutral to all parties. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఏపీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీతో పాటు జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. మనం వైసీపీకి సపోర్ట్ గా ఇటు ప్రముఖ యాంకర్ శ్యామల, అలాగే దీంతో పాటు జనసేనకి సపోర్టివ్ గా హైపరాది అని ఒక ప్రముఖ ఛానల్ స్కిట్స్ చేస్తా ఉంటాడు. ఆయనకి సిల్వర్ స్క్రీన్ పైన కూడా ఇప్పుడిప్పుడు కూడా పాపులర్ అవుతున్నారు చాలా. ఇలా ఏపీ ఎన్నికలు ఇటు పాలిటీషియన్స్ కే కాకుండా ఫిలిం స్టార్లలో కూడా పిచ్చు పెట్టే యొక్క హాట్ గా మారాయని చెప్పుకోవాలి. తాజాగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కూడా పొలిటికల్ హీట్ పెంచేశాయని చెప్పుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే, ముందుగా అనుకున్నట్టు మనం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఆయనకి అండగా నిలిచింది. దాంతో పాటు ఈ థియేటర్ ఆర్ట్స్ లో కూడా పేరొందిన హైపరాది కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడము, దాదాపు 4 రోజుల పాటు షూటింగ్లన్నీ ఆపేసుకొని హైపరాది కూడా అక్కడే ఉండి పిఠాపురంలో హౌస్ రెంట్ తీసుకొని ప్రచారం చేయడము, ఇలా ఎలక్షన్స్ లలో కూడా ఇటు వైసీపీతో పాటు కూటమికి కూడా చాలా మంది ఫిలిం స్టార్లు కూడా సపోర్ట్ చేశారు. అటు ప్రముఖ కమెడియన్ అలీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్ గా నిల్చోవడము, ఇదంతా కూడా నిన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రచారంలో భాగంగా నడిచింది. అయితే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైపు ఉండడము, అలాగే నాగబాబు కుటుంబం సగా మొత్తం మెగా మేనళ్ళు కూడా నేరుగా దిగి వాళ్ళు ఫీల్డ్ లో కూడా ప్రచారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రము తన ఫ్రెండ్ అయిన వైసీపీ అభ్యర్థి కోసము నంద్యాల రావడము, తన స్నేహితుడిని గెలిపించాలని బన్నీ ఓటర్లకు కూడా పిలుపు ఇవ్వడము, దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. దీంతో ఇటు జనసేన ఫ్యాన్స్ తో పాటు జన సైనికులకు కూడా విపరీతంగా కోపం వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు, కానీ తాజాగా నాగబాబు ట్వీట్ మాత్రము
కాస్త కలవరం చేస్తోంది అటు ఇండస్ట్రీతో పాటు ఇటు రాజకీయాల్లో. ఎందుకంటే ఇటు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఈ మధ్యలో కూడా ఏమైనా డిఫరెన్షియేషన్స్ వచ్చాయా అన్న చందాన కూడా నాగబాబు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ లో ఆయనే అల్లు అర్జున్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా ఒక రెచ్చగొట్టే విధంగా ఆ ట్వీట్ ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాన్ని అక్కడ అల్లు అర్జున్ పేరు ఇక్కడ కూడా ఎత్తకుండానే నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఆయన ప్రస్తావించిన ఎక్స్ వేదికగా ఆయన ప్రస్తావించింది ఏంటంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడు, మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ కూడా అటు అల్లు అర్జున్ పేరు ఎత్తకుండా కూడా ఇండైరెక్ట్ గా అసలు విషయాన్ని కూడా చాలా క్లియర్ గా నాగబాబు క్లారిటీ ఇచ్చారని కూడా నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ ట్వీట్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది 2 రాష్ట్రాల్లో అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈసారి ఎలక్షన్స్ అనేటివి ఇటు ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా అటు పాలిటీషియన్స్ కే కాకుండా అన్ని రంగాలకు కూడా తాకేయని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలలో కూడా డిఫరెన్సియేషన్స్ తీసుకునే విధంగా కూడా తారా స్థాయికి ఏపీ రాజకీయాలు వెళ్ళాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, శ్రీచరణ్, అంటే మెగా అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం జరుగుతుందా? అంటే గొడవలు ఎక్కడ మొదలయ్యాయి? ప్రస్తుతానికి ఇదంతా కూడా పొలిటికల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ సౌత్ లో ఇటు మనం చూసుకుంటే ఇటు కర్ణాటకతో పాటు అటు కేరళతో పాటు తమిళనాడులో కూడా 2 రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ కి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో ఒక రకంగా చెప్పుకోవాలంటే రామ్ చరణ్ తో ఈక్వల్ గా కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈక్వల్ గా ఉంది. మెగాస్టార్ లెగసీ తర్వాత అటు నెక్స్ట్ ఎవరు ఆ లెగసీని నడిపిస్తారు ఫిలిం ఇండస్ట్రీలో అంటే కూడా అల్లు అర్జున్ కే ప్రధానంగా పేరు ఉంది. సహజంగానే కూడా ప్రొఫెషనల్ లో కూడా ఒక ప్రొఫెషనల్ రైవలరీ అనేది అందరికీ సహజంగానే ఉంటుంది, ఏ ఇండస్ట్రీ అయినా ఏ ఫీల్డ్ అయినా కూడా. కానీ అల్లు అర్జున్ కి మాత్రము ప్రస్తుతము ఒక పుష్పరాజ్ సినిమా అనే ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. పుష్ప అనే సినిమా దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. రికార్డు బద్దలు కొట్టే విధంగా కూడా కోట్ల డబ్బులు కూడా ఆర్జించింది. సాక్షాత్తు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పలు సందర్భాల్లో ఆ సినిమాలో ఉండే డైలాగ్ తగ్గేదేలే అనేది కూడా అటు నార్త్ ఇండియా సైడ్ కూడా పుష్ప చాలా ఫెమిలియర్ అవడము, అలాగే దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ కి పేరు రావడము సహజంగానే ఒక రైవలరీ ఉంటది. తర్వాత RR సినిమా కూడా ఆస్కర్ అవార్డు రావడము పర్ఫార్మెన్స్, ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కి, నాటు సాంగ్ కి. సో ఇలా సహజంగానే ఫ్యామిలీస్ లో కూడా రైవలరీ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు గొప్ప పేరు రావాలి అని ఉంటుంది. నేచురల్ గానే అల్లు అరవింద్ కూడా తన కొడుకు ఇంకా ఫేమ్ రావాలనేది కూడా అది నేచురల్ గానే ఉంటుంది. కానీ ప్రస్తుతము ఈ ఎలక్షన్ లో మాత్రము పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మాత్రము చాలా సీరియస్ గా తీసుకున్నారు. జనసేనకి సీట్లు ఎక్కువ పెంచాలి, పవన్ కళ్యాణ్ గెలిపించాలి అని చెప్పి అటు జూనియర్ ఆర్టిస్టుల సపోర్ట్ తీసుకున్నారు. అలాగే ఇటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని క్యాంపెయినింగ్ చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడము, తన ఫ్రెండ్ ని గెలిపించాలని అపీల్ చేయడము పబ్లిక్ ని, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. నాగబాబు చాలా హట్ అయ్యారని కూడా నెటిజన్లు అంటున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అంటే మెగా అల్లు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది? నాగబాబు ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటి? సందీప్, నాగబాబు చేసిన ట్వీట్ ఒక వైరల్ అవుతుంది. తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ అయితే అల్లు అర్జున్ అభిమానులు మరింతగా రెచ్చగొడుతుందంటూ కూడా బన్నీ పేరెత్తకుండానే నాగబాబు చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మెగా ఫ్యాన్స్ కూడా, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ అయితే కూడా ఆ ట్వీట్ అయితే వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాయని మనం చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్యలో కోల్డ్ వార్ ట్వీట్లతో బయటకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈ గొడవలు ఉన్నా కూడా ఈసారి మరీ ఇంతలా ఇప్పుడు ఈ రేంజ్ లో అయితే ఇంతలా ఇప్పుడు బయటికి రాలేదు. అల్లు కుటుంబానికి మెగా ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గొడవలు ఓ ట్వీట్ తో కట్టేసినట్లు అవుతుంది. తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులు అయితే మరింతగా రెచ్చగొడుతుందని చెప్పుకోవచ్చు. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటుగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నాగబాబు చేసిన ట్వీట్ లో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైతే ఏంటి, పరాయి వాడైతే ఏంటి, మాతో నిలబడేవాడే మావాడు అంటూ కూడా అల్లు అర్జున్ పేరెత్తకుండానే అసలు విషయం చెప్పేశారు నాగబాబు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకి అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్ళు
సాయిధరం తేజ్ అవ్వచ్చు, అలాగే సాయిధరం తేజ్ తమ్ముళ్ళు వరుణ్ తేజ్ కావచ్చు, వీళ్ళంతా మెగా మేనల్లు కూడా, మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు కూడా నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి కూడా వీడియో సందేశం ఇవ్వగానే ఎలక్షన్స్ ను 4 రోజులు దృష్టిలో పెట్టుకుని చిరంజీవి కూడా ఒక వీడియో సందేశం ద్వారా తన తమ్ముడికి సపోర్ట్ తెలపడం జరిగింది. అలాగే చివరి రోజు ఎలక్షన్ ప్రచారం చివరి రోజు కూడా రామ్ చరణ్ కూడా బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల రావడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సందీప్. అయితే వాస్తవానికి ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్స్ అవ్వచ్చు, అలాగే సోషల్ మీడియా వేదికగా కొంత కామెంట్లు అయితే చేశారు. అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు శనివారం అంటే ఎలక్షన్ ప్రచారానికి చివరి రోజు శనివారం నంద్యాల వెళ్లారు. ప్రతి సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించడం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిందని మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం ఒకటైతే, అల్లు అర్జున్ ఎంచుకున్న టైమింగ్ మీద మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవైపు బాబాయ్ కి మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే, అదే రోజు అదే సమయానికి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి మద్దతుగా నంద్యాల వెళ్లడంపై అయితే నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సందీప్. అయితే ఇదే అల్లు అర్జున్ 2 రోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ, అంటే శనివారం నంద్యాలకి వెళ్లే ఒక 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నానంటూ కూడా బన్నీ ట్వీట్ చేయడం జరిగింది. అయితే బన్నీ ట్వీట్ చేసిన దాంట్లో కూడా, మీరు ఎంచుకున్న మార్గం సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గౌరవిస్తున్నాను. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, నా మద్దతు మీకు ఎప్పటికీ ఉంటాయంటూ కూడా బన్నీ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే 4 రోజుల కిందట పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుకుంటూ ట్వీట్ చేసిన బన్నీ సరిగ్గా ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు అంటే శనివారం నాడు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై అయితే చాలా దారుణం అంటూ కూడా మెగా ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇక పిఠాపురంలో మిస్ అయిన మెగా హీరోలు ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి, అంటే పిఠాపురంకి ప్రచారానికి రాని వాళ్ళల్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పాలి. అయితే చిరంజీవి మొత్తానికి ఎలక్షన్స్ ప్రచారాలు 4 రోజుల ముందుగానే తన సందేశాన్ని, తన తమ్ముడికి మద్దతు ఒక వీడియో బైట్ ద్వారా తన సందేశాన్ని పంపించారు. అయితే తొలుత చిరంజీవి కూడా వస్తున్నారని కొంత ప్రచారం అయితే సాగింది. కానీ చివరి నిమిషంలో చిరంజీవి రాకుండా ఒక వీడియో బయట అయితే పంపించడం జరిగింది. అయితే బన్నీ నంద్యాల వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం అయితే ఆసక్తికరంగా మారింది. పార్టీలతో తనకు సంబంధం లేదని, నా స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా డెఫినెట్ గా వాళ్ళందరికీ నేను మద్దతు ఇస్తానంటూ కూడా బన్నీ పేర్కోవడం అయితే ఇది కాస్త మెగా అభిమానులు అయితే కొంత డిసప్పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే బన్నీ వ్యక్తిగత నిర్ణయాన్ని కూడా గౌరవించాల్సిందే కాబట్టి అంటూ మరికొంతమంది అయితే బన్నీకి కూడా సపోర్ట్ చేశారు సందీప్. అయితే అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీకి కోపం వచ్చినా ఏ ఒక్కరోజు బయటపడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు ఇవాళ చాలా తెలివిగా ట్వీట్ చేశారంటూ కూడా ఇటు ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ చేస్తున్నారు. ముందుగానే ఈ కోపం ప్రదర్శిస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాక్ ఇచ్చే ప్రమాదం ఉందని కూడా నాగబాబు ఈ 2 రోజులు ఆగి తెలివిగానే ఇవాళ ఎలక్షన్స్ అంతా అయిపోయాక, పోలింగ్ అంతా ముగిశాక నాగబాబు ట్వీట్ చేసి బన్నీ ఫ్యాన్స్ కి మంట పెట్టారంటూ కూడా ఇటు మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అలాగే బన్నీ ఫ్యాన్స్ కూడా నాగబాబు చేసిన ట్వీట్ పై కూడా రీకౌంటర్స్ ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది. నాగబాబు ట్వీట్ కి అల్లు అర్జున్ నేరుగా రియాక్ట్ అవుతారా, లేక అల్లు అర్జున్ ఫ్యాన్సే సమాధానం చెబుతారా అనేది మాత్రం డెఫినెట్ గా ఇదంతా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఉత్కంఠ భరితంగా ఉంది. ఎందుకంటే నాగబాబు చేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రకంగా రియాక్ట్ అవుతారంటూ కూడా మనం అందరం వేచి చూడాలంటూ కూడా బన్నీ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటున్నారు. గత ఎలక్షన్ సమయంలో అయితే నర్సాపురం నుండి జనసేన అభ్యర్థిగా లోక్సభకి పోటీ చేస్తున్న నాగబాబుకు మెగా హీరో అల్లు అర్జున్ కూడా మద్దతు తెలిపారు. అంటే దాదాపు 2019-20 టైం ఎలక్షన్స్ లో నాగబాబుకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. మేము మీతోనే ఉన్నామంటూ ట్వీట్ చేసిన బన్నీ, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, మేమంతా మీతోనే ఉన్నామంటూ కూడా బన్నీ ఒక వీడియో బయట కూడా గత ఎలక్షన్స్ లో పంపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్న నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. రాజకీయ ప్రయాణంలో మీరు విజయం సాధించాలంటూ కూడా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందంటూ కూడా గత ఎలక్షన్స్ లో బన్నీ జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ లో మాత్రం పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపడం, ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఎలక్షన్స్ ప్రచారానికి చివరి రోజు వైకాపా అభ్యర్థి
కోసం నంద్యాల వెళ్ళడం అయితే చర్చనీయాంశంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాగబాబు కూడా ట్వీట్ చేశారు. మనవాడు కాకపోతే మావాడైతే ఏంటి, ఎవరైతే ఏంటి అంటూ కూడా ఒక వినూత్నమైనటువంటి శైలిలో నాగబాబు చేసిన ట్వీట్ అయితే ఇటు మెగా ఫ్యాన్స్ లో వచ్చు, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఒక ఉత్కంఠమైనటువంటి ఆసక్తి రేకిస్తుంది. దీనికి కౌంటర్ గా నాగబాబుకి కౌంటర్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చెప్తారు, అసలు మళ్ళీ మెగా ఫ్యాన్స్ లో మంటలు రేగుతున్నాయా? ఇప్పటి వరకు అంటే 2 గదుల మధ్యలో జరిగినటువంటి విషయాలు బయటకు పొక్కలేదు, కానీ దీంతో ఈ దుమారం బయటికి పొక్కి మెగా ఫ్యాన్స్ లో మళ్ళీ చీలిక ఏర్పడుతుందో అంటూ కూడా ఏం జరగబోతుందంటూ కూడా అయితే ఫ్యాన్స్ అయితే ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. సందీప్, వినోద్, ఒకసారి మీరు అందుబాటులో ఉండని నేను మళ్ళీ దగ్గరికి వస్తాను. రైట్, ఇక 2 రోజుల ఎలక్షన్ల 2 రోజుల ముందు ఒకసారి అల్లు అర్జున్ ఏం మాట్లాడో ఒకసారి విందాం. Please cast your vote. It's a very responsible day for us, all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort, because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Thank you. Thank you. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people, there will be a huge turnout, because I think people are also becoming more and more responsible in all areas. So firstly, I would like to tell, I am not politically aligned with any party అండి. నాకు official గా ఏ పార్టీతో సంబంధం లేదు. I am neutral to all parties. Please cast your vote. It's a very responsible day for us, all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort, because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Thank you. Thank you. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people, there will be a huge turnout, because I think people are also becoming more and more responsible in all areas. So firstly, I would like to tell, I am not politically aligned with any party అండి. నాకు official గా ఏ పార్టీతో సంబంధం లేదు. I am neutral to all parties. Please cast your vote. It's a very responsible day for us, all of us, for the వినోద్, అంటే అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చిన నాగబాబు ట్వీట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? సందీప్, మీ వాయిస్. సందీప్, హలో వినోద్, అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినా కూడా నాగబాబు ట్వీట్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఎందుకంటే చివరి నిమిషం వరకు బన్నీ చేసిన ట్వీట్ అయితే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ చాలా మంది ఇటు మెగా ఫ్యాన్స్ లో అవ్వచ్చు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా ఫుల్ జోష్ తో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ జనసేనానికి మద్దతుగా చేసిన ట్వీట్ అయితే చాలా మందిలో ఒక ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఇదే తరుణంలో తను ట్వీట్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు శనివారం నాడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలాగే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శనివారం నాడు ఉదయం 11 గంటల సుమారులో పిఠాపురానికి రావడం, అదే సమయానికి ఎగ్జాక్ట్ గా అదే సమయానికి బన్నీ తన స్నేహితుడి కోసం వైసీపీ అభ్యర్థి నంద్యాలకు వెళ్లడం అయితే డెఫినెట్ గా ఇది కరెక్ట్ కాదంటూ కూడా మెగా ఫ్యాన్స్ లో కూడా చాలా రూమర్, అంటే కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని నాగబాబు కూడా అసలు మా వాడు కాదు ఇంకా అన్నట్టుగానే ట్వీట్ చేశాడు. సో దీంట్లో ఎలాంటి తప్పు లేదు, అసలు నాగబాబు తగ్గేదే లేదంటూ కూడా మెగా ఫ్యాన్స్ అయితే, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నాగబాబుకు సపోర్ట్ గా కొన్ని మీమ్స్ అవ్వచ్చు, అలాగే ట్వీట్స్ కూడా చేస్తున్నారు. సందీప్, వినోద్, అంటే ఈ వివాదంపై అల్లు ఫ్యామిలీ కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ కానీ వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే నిన్న రాత్రి నుంచే ఈ సోషల్ మీడియాలో ఈ వైరల్ ఈ ట్వీట్స్ కి సంబంధించింది, అలాగే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్ళడం, అదే సమయానికి ఇటు బన్నీ కూడా నంద్యాల వెళ్ళడము అయితే దీనికి సంబంధించి ఇష్యూస్ అన్నిటికీ సంబంధించి ఈ 2 రోజుల నుంచి ఈ జరిగిన ఈ సందర్భాలన్నీ దృష్టికి నిన్న రాత్రి నుంచి ఫ్యాన్స్ లో అయితే ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పటివరకైతే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి కానీ, అలాగే అల్లు అరవింద్ కూడా దీనిపైన ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే ట్వీట్ ఇవాళ మార్నింగ్ నుంచే ఫ్యాన్స్ లో అయితే ఈ రచ్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అల్లు అరవింద్ కూడా అదే రోజు బన్నీ నంద్యాల వెళ్లే రోజు, అదే రోజు తన తండ్రి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు శనివారం పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతు చేయడం కూడా ఒక రకంగా ఇది మంచి పరిణామమే అని తెలుస్తూ బ్యాలెన్స్ అవుతున్న సందర్భంలో ఇవాళ నాగబాబు చేసిన ట్వీట్ అయితే ఈ ఫ్యాన్స్ లో ఒక కలవరింత. ఎందుకంటే ఇటు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపరేట్ జోన్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే మెగా ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్, సో వీళ్ళంతా కలిసి ఈ రోజు దాదాపు నిన్నటిచ్చే సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తూ ఈ ట్రోల్స్ ఎక్కడికి దారితీస్తుంది ఏంటి, మెగా ఫ్యామిలీలో మరొక చీలిక, అంటే మరోసారి చీలిక కాబోతుందా, బన్నీ వర్సెస్ రామ్ చరణ్ ఈ రకంగా ఉండబోతుందా అంటూ కూడా ట్వీట్స్ అయితే చేస్తున్నారు. ట్వీట్స్ తో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో వచ్చి, అలాగే ఫేస్బుక్ లో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫ్యాన్స్ అయితే ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ వినోద్.
Please cast your vote. It's a very responsible day for us, all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Thank you. Thank you. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people there will be a huge turnout because I think people are also becoming more and more responsible in all areas. So firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు official గా ఏ పార్టీతో సంబంధం లేదు. I am neutral to all parties. Please cast your vote. It's a very responsible day for us, all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Thank you. Thank you. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ హీట్ పెంచేశాయి. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండటంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్ళు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ డైరెక్ట్ గా అసలు విషయం చెప్పారు నాగబాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, మెగా ఫ్యామిలీలో పెద్ద దుమారము, అలాగే మెగా ఫ్యామిలీలో విభేదాలు కూడా వచ్చినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం మొన్న నంద్యాలలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడము, అక్కడ ఆయనకు మద్దతు తెలపడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏదైతే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంపై అటు జనసేనకు అలాగే తన మామ అయినటువంటి పవన్ కళ్యాణ్ కు ఎటువంటి సపోర్ట్ చేయకపోవడం, అలాగే ప్రచారం పిఠాపురంకు వెళ్లి ప్రచారం చేయకపోవడము, ఇవన్నీ కూడా కుటుంబంలో పెద్ద వివాదానికి దారితీసినట్లుగా, విభేదాలకు దారితీసినట్లుగా తెలుస్తోంది. దాన్ని బలపరిచే విధంగానే ఈ రోజు నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, మావాడైనా కూడా ప్రత్యర్థులకు సహాయం చేసేవాడు మాకు పరాయి వాడే అన్న ఒక అర్థం వచ్చేలాగా ఏదైతే ట్వీట్ చేశారో నాగబాబు, అది అల్లు అర్జున్ ను ఉద్దేశించే ట్వీట్ చేసినట్లుగా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. గతంలో పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే చిరంజీవి స్థాపించారో అప్పుడు కూడా చిరంజీవి భార్య అన్న అయితే బావ ఎవరైతే అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా గతంలో పిఆర్పి పార్టీ సీట్లు అమ్ముకున్నారో, మాకు మోసం చేశారని చెప్పి గతంలో నాగేంద్ర బాబు కూడా కొన్ని వ్యాఖ్యలు ఆరోపణలు వచ్చేలాగా చేశారు. మరోసారి ఇప్పుడు అది పునరావృతం అయిందని చెప్పి కూడా మనము అనుకోవచ్చు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ జనసేన పార్టీకి ఎటువంటి సపోర్ట్ గాని మద్దతు ఇవ్వకపోగా వైసీపీ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి జనసేనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థికి ఆయన మద్దతు పలుకుతూ నంద్యాలలో అలా వెళ్లడంపై కూడా చాలా తీవ్ర దుమారం లేగుతుంది. అయితే దీనిపై నాగేంద్రబాబు ట్వీట్ చాలా హాట్ టాపిక్ గా మారింది ఈ రోజు మెగా ఫ్యామిలీలో. మరి మరోసారి మెగా ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ వచ్చాయా, విభేదాలు వచ్చాయా అంటే ఈ ట్వీట్ చూస్తే మాత్రం అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిపై అల్లు అర్జున్ కానీ లేదా అల్లు అరవింద్ కానీ ఏమైనా స్పందిస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే అల్లు అరవింద్ గతంలో చేసినటువంటి ఏదైతే ఉందో సీట్ల అమ్మకాలు ప్రజారాజ్యంలో అమ్ముకొని మాకు పార్టీ ఎదుగుదల కాకుండా చేశారని చెప్పి గతంలో వచ్చి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఇప్పుడు అదే గతంలో తండ్రి చేశారు, ఇప్పుడు కొడుకు కూడా ఇలా మోసం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి అర్థం వచ్చేలాగా నాగేంద్ర బాబు చేసినటువంటి ట్వీట్ పై చాలా చర్చ కొనసాగుతా ఉంది. మరి చూడాలి నాగేంద్ర బాబు ట్వీట్ కి అల్లు అరవింద్ ఏమైనా సమాధానం ఇస్తారా, లేకపోతే అల్లు అర్జునే రిప్లై ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇదంతా కూడా మెగా ఫ్యామిలీలో మాత్రం విభేదాలను రచ్చకు ఇడుస్తున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. మరి ఇందులో చిరంజీవి కలుగు చేసుకుని ఈ సమస్యను అలాగే ఈ విభేదాలను ఇంతటితో వదిలేస్తే మంచిదని చెప్పి కూడా వాళ్ళకు సలహా ఇస్తారా లేదా మనం చూడాల్సి ఉంటుంది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు తెలిసే నాగేంద్ర బాబు ఈ ట్వీట్ చేశారా, లేకపోతే
నాగేంద్ర బాబు వ్యక్తిగతంగానే ఈ ట్వీట్ చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ మోడీ వారణాసిలో నామినేషన్ వేస్తున్నారు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ ఆ పర్యటనలో ఉన్నారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ లేదా జనసేన పార్టీ నుంచి ఎవరైనా అధికారికంగా కూడా దీనిపై కూడా ఒక ప్రకటన చేస్తారా అన్నది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తానికి నాగేంద్ర బాబు పెట్టినటువంటి ఈ ట్వీట్ మెగా ఫ్యామిలీలో పెద్ద దుమారం రేపుతా ఉందని చెప్పుకోవచ్చు. అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ వీరిద్దరు కూడా ఎప్పుడు మాకు సహకరించలేదు అన్న కోణంలో కూడా నాగేంద్ర బాబు ట్వీట్ చేసి ఉంటారని కూడా పలువురు భావిస్తా ఉన్నారు. మొత్తానికి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళడం నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై చాలా రోజులుగా ఇది కొనసాగుతూనే వస్తోంది. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ వెళ్ళడము, ఆ తర్వాత అల్లు అర్జున్ పై కేసు నమోదవడము, ఆ తర్వాత ఆయన ఈసీ అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను వేటు వేయడము, తర్వాత ఇప్పుడు నాగేంద్ర బాబు ఈ ట్వీట్, ఇదంతా ఈ ఎపిసోడ్ లో అంతా కూడా కీలకంగా అల్లు అర్జున్ మారారు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు, పీక్ స్టేజ్ లో ఉన్నారు, ఆయన మంచి స్టార్ గా ఉన్నారు, అలాగే పాన్ ఇండియా మూవీస్ చేస్తా ఉన్నారు. ఈ ఎఫెక్ట్ అంతా రేపు పుష్ప 2 మూవీపై ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న కోణంలో కూడా అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ పై దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక ప్రకటన కానీ లేదా ఒక వీడియో కానీ విడుదల చేస్తే కానీ దీనికి అంతా దీనికి ఎపిసోడ్ కు ఒక ఎండింగ్ అనేది అయితే ఉండకపోదు. ఎందుకంటే ఇలా కొనసాగితే మాత్రం ఆగస్టులో రిలీజ్ అవ్వబోతున్నటువంటి పుష్ప 2 మూవీపై అల్లు అర్జున్ అభిమానులు పెట్టుకున్నటువంటి ఆశలు, అలాగే మెగా చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అటు జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వీరందరూ కూడా కాస్త గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ అల్లు అర్జున్ సినిమాపై, అల్లు అర్జున్ కెరీర్ మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఇటువంటి కుటుంబ విభేదాలు వచ్చాయి ఒక పార్టీ వల్ల అంటే మాత్రం ప్రజల్లో కాస్త ఆందోళన కావచ్చు, అలాగే ఆసక్తి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీకి అల్లు అర్జున్ ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందని దానికి కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొనిందని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.